హలో, హాయ్, అందరు బాగున్నారా? ఈరోజు నా వీడియో వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. ఎలా అనేది నేను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ సేమియాలు మనం పాయసంలోకి వాడతాం, దెన్ స్వీట్ సేమియాకి వాడతాం. ఇలా ఉప్మా కూడా చేయొచ్చు. నేనైతే ఈరోజు ఉప్మా ట్రై చేస్తున్నాను. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఒక టమాటా అండ్ తిరగవాత గింజలు అండ్ కరివేపాకు వేసి బాగా డీప్ ఫ్రై చేసిన చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసేసినాను చూడండి. నేను ఈ గ్లాస్తో ఓన్లీ 4 గ్లాసెస్ వాటర్ మాత్రం వేసేసాను. ఒక గ్లాస్కి 1.5, ఒక గ్లాసు సేమియాకి 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ పడుతుంది. అట్ ద సేమ్ టైం ఉప్మాకైతే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పడతాయి. ఇదైతే అట్లా కాదనమాట. సేమియా కొంచెం తక్కువగానే వాటర్ తీసుకుంటుంది. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా మరిగినాక దీంట్లోకి సేమియా వేయాలి. ఇదిగో చూడండి, నేను సేమియాలు బాగా వేయించి పెట్టుకున్నాను. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వచ్చేసింది కదా, బాగుంది. ఇదిగోండి, అంతలోకి నేను వాటర్ పోసేసాను కదండి ఎసరు కోసం. ఇవి కూడా బాగా ఉడికిపోయినాయి చూడండి. బాగా పొగలు వస్తూ ఉన్నాయి, అటు ఇటు తురులుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి సేమియా వేసేయాలి. ఇదిగో సేమియా వేసేసానండి. ఇలా అవుతుంది. ఇది ఇంకొక 5 మినిట్స్ పాటు ఇలాగే ఉంచేస్తే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఈరోజు టిఫిన్ మా ఇంట్లో సేమియా ఉప్మా. మీరేం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. సేమియా ఉప్మా నేనైతే ఈ విధంగా చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు చెప్పండి. ఓకే, ఫైనల్గా నా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా సేమియా ఉప్మా చేశాను. మీరైతే ఇంకొంచెం వాటర్ తగ్గించుకొని ఇంకొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం లూజ్గానే చేస్తాను, ఎందుకంటే పిల్లలు తినడానికి వీలుగా ఉండాలని నేను కొంచెం ఏదైనా దగ్గరగానే చేసుకుంటానండి. మీరు ఎసరు తగ్గించుకొని కూడా మంచిగా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేస్తే సేమియా ఉప్మా రుచికరంగా తినడానికి టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఏ విధంగా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.